సకల వంశములు భూమి మీద ఉన్నను నేను మిమ్మల్ని మాత్రమే కానీ మీరు బాగుండకపోతే నా గుండెలలో బాధ అంటున్నాడు దేవుడు. ఆ బాధ చెప్పడానికే ఈ 4 రోజుల మహాసభలు. మొదటి రోజు మీతో మాట్లాడాడు, ఆయన గుండెల్లో ఉన్న బాధ చెప్పాడు. మిగతా 3 రోజులు మీతో మాట్లాడతాడు. जिसकी प्रार्थना करेंगे तब हमारे खुदावंद यीशु मसीह का अनुग्रह, परमेश्वर पिता का प्रेम, पवित्र आत्मा की सहभागिता हम सबों के साथ यीशु मसीह के दूसरे सदा होती रहे। सबों को जय मसीह की। మీకు ఖాళీ టైం ఉంటుందా? మీ పని, మీరు సొంత పనులు ఏవో ఉంటాయి కదా, మీ పని అయిపోయిన బైబిల్ చదువుకోండి. మీ పని అయిపోయిన యూట్యూబ్ ఛానల్లో వందల వేల ప్రసంగాలు ఉన్నాయి, మంచి మంచి దైవజనాలు చెప్పిన ప్రసంగాలు. ఆ ప్రసంగం టీవీలో పెట్టుకుని కూర్చోండి, చక్కగా రాసుకోండి, వినండి, బైబిల్ చదువుకోండి, బైబిల్ నేర్చుకోండి. మీకు ఇక తప్పులు చేయడానికి, తప్పుడు మాటలు మాట్లాడడానికి, పాపాలు చేయడానికి మీకు అవకాశం ఎక్కడిది? ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు పని ఉండదో, ఎప్పుడైతే నీ జీవితంలో కోపం నీ మీద ఏలుతుందో, నువ్వు ఖచ్చితంగా పాపంలో పడతావు. ప్రారంభంలో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఆస్తులు, ఇల్లులు, పొలాలు, దేశాలు, ఆశీర్వాదాలకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు క్రైస్తవుడు కదా, ఎదిగినవాడు కదా, కొత్త నిబంధనలోకి వచ్చినవాడు కదా, అంచె దినాల్లో ఉన్నవాడు కదా, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి. చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే స్థలం రాసి ఏకైక ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? మన యేసు ప్రభువు. ఎంత బాగుందండి. టాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది, బైబిల్ చదివితే మార్పు వస్తుంది. భూమి మీద ఉన్న మనుషులను నా పిల్లలారా అని పిలిచింది దేవుడు ఒక్కడే. ఆయన బైబిలులో మాత్రమే ఉంటాడు. ఆ బైబిలులో మాత్రమే దైవపుత్రుల తండ్రి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు.
నేను వచ్చే టైంకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నాతో వచ్చినప్పుడు చెప్తున్నారండి పిల్లలు, అన్నయ్య మీకు 8:30కి మైక్ ఇచ్చేస్తాం, మీరు ఎంతసేపు అయినా వాక్యం చెప్పండి. ఏం పిల్లలండి, ఏం సంఘం అండి. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టడం మనస్ఫూర్తిగా వాక్యం చెప్తున్నాను. ఈ రోజు నేను చెప్తున్నాను మీతో, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు టైం అయిపోద్దేమన్న భయం లేదు. గంటన్నర ఇస్తే చెప్పవలసిన విషయం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలనన్న టైం సరిపోతుంది నాకు. హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. హ్యాట్సప్, జబల్పూర్లో ఉన్న ఈ సంఘానికి హ్యాట్సప్ చెప్తున్నాను నేను నిజంగా, సభాముఖంగా.